All of you, good evening. Namaste. Welcome to our Good morning. Yoga Instructors course theory class conducted by Swami Vivekananda Yoga, Mancherial, Telangana, which is affiliated to Vyasa, a part of S Vyasa Yoga University, Bangalore. So this is a very important class for you. Before our session, start with prayer, sit erect, close your eyes. योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार। As for Kathopanishad, the yoga definition, tam yogamiti manyante stiram indriya dharanam. Tam yogamiti. Yes, tam yogamiti manyante stiram indriya dharanam. By practicing yoga, your sense organs will controlled, then automatically your mind is also controlled. Tam yogamiti manyante stiram indriya dharanam. When you are doing perfectly yoga practice, automatically your indriyas are controlled. Then after mind is also controlled. This is the definition as per Kathopanishad. మన ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, దాని ద్వారా మన మైండ్ కూడా కంట్రోల్ వస్తుంది. Yes, madam. Yes. As for Bhagavad Gita, ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మనః మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధ్యం పర తస్త్రసహ. భగవద్గీతలో ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటంటే, మన శరీరాన్ని ఒక రథం తోటి పోల్చిండు. ఒక రథానికి 5 గుర్రాలు ఉన్నాయి, అవి ఇంద్రియాలు. ఈ శరీరం అనేది రథం, 5 ఇంద్రియాలు గుర్రాలు. 5 ఇంద్రియాలకి పగ్గాలతోటి మనం వాటిని బంధించబడి ఉంచాం. సో ఆ పగ్గాలు ఏంటివి అంటే మనసు. ఆ రథానికి రథసారథి ఉంటాడు, రథాన్ని నడిపించే వ్యక్తి, అతనే బుద్ధి. దాని వెనుకాల ఆ రథంలో ఓనర్ ఉంటాడు, ఆత్మ. అర్థమవుతుందా? ఈ రథము 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి నీ గమ్యానికి సురక్షితంగా చేరాలి అంటే ఏది ఇంపార్టెంట్ మేడం? పగ్గం సార్. రథం ఉంది, పగ్గాలున్నవి, రథసారథి ఉన్నాడు, ఓనర్ ఉన్నాడు. అప్పుడు రథం సురక్షితంగా మన గమ్యాన్ని చేరాలంటే ఏది ఇంపార్టెంట్? పగ్గం ఇంపార్టెంట్, రథసారథి కూడా ఇంపార్టెంట్ సార్. అన్నిటికంటే మేడం రథసారథి ఇంపార్టెంట్. రథసారథి అంటే ఇక్కడ మనం బుద్ధిగా చెప్తాం. రథసారథి నిద్రపోయిండు, పగ్గాలు పర్ఫెక్ట్ ఉన్నాయి, ఊడిపోయినాయి అంటే మనసు జారిపోయినట్టు. అప్పుడు గుర్రాలు ఏం చేస్తాయంటే ఆ రోడ్డు పక్కకు ఉన్నటువంటి పచ్చని పైర్లు, వాటికి మేత ఉంటది, లాక్కొని రోడ్డు దిగేసి ఆ బండిని లాక్కొని కిందికి పోతాయి. అప్పుడు రథం ఏమవుతుంది? బొల్తా పడుతుంది. బొల్తా పడితే ఏమవుతుంది అంటే ఆ బండి ఇరిగిపోతుంది, ఆ గుర్రాలకు దెబ్బలు తగులుతాయి, పగ్గాలు తెగిపోతాయి, రథసారథికి దెబ్బలు తగులుతాయి, అందులో ఉన్నటువంటి ఓనర్ కూడా దెబ్బలు తగులుతాయి. అట్లా కాకుండా రథసారథి స్ట్రాంగ్ గా ఉండి పగ్గాలను 5 పగ్గాలను చేతిలో పట్టుకుని నడిపిస్తుంది అనుకోండి, ఆ రథము సురక్షితంగా అనుకున్నటువంటి గమ్యానికి చేరుకుంటది. అంటే ఇక్కడ ఇంద్రియాలు, మనసు అదుపులో ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది? రథసారథి ఆధీనంలో ఉంది. పాపం వెనక ఉన్నటువంటి ఆత్మ చాలా అమాయకుడు హాయిగా నిద్రపోయిండు, ఆయనకి ఏం తెలియదు ఆత్మ. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ బుద్ధి. ఆ బుద్ధి ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకున్నాడు. తమ్ యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణం. యోగా చేయడం వల్ల నీ యొక్క ఇంద్రియాలు, నీ యొక్క మనసు అదుపులోకి వస్తుంది, బుద్ధి జాగృతం అవుతుంది. బుద్ధి జాగృతం అవుతే నీ జీవితంలో నువ్వు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటావు. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఉపనిషత్, కఠోపనిషత్. తమ్ యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణం. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ ఇంటలెక్ట్? మనసుకి బుద్ధికి తేడా చెప్పండి మీరు. బుద్ధి అనేది ఇదా మేడం చెప్పండి సార్. బుద్ధి చేస్తుంది అనేది మన మనస్సును నడిపించే ఒక సార్. ఓకే గుడ్. నేను చెప్తా వినండి. మనసు బుద్ధి అన్నదమ్ములు. తమ్ముడు మనసు, బుద్ధి అన్న.
కానీ తమ్ముడు చాలా యాక్టివ్, చాలా స్పీడ్, వెరీ షార్ప్. బుద్ధి అనేటోడు 100కు 99 మందిలో వెరీ డల్. అర్థమవుతుందని చెప్పేది. మంచి ఎగ్జాంపుల్ ఇస్తా, మీరు వినండి. అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ రోడ్డు పైన వెళ్తున్నాడు మేడం. షుగర్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నది. ఓకే, పోనీ షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన తర్వాత స్వీట్లు తినద్దు అనేది మనకు తెలుసు. రోడ్డు మీదకి వెళ్ళి అవును పోతా సార్. ఉంటే మనసు ఏమంటదంటే, తమ్ముడు తినే అన్న ఆడుతుంది సార్. అక్కడ స్వీట్ హౌస్ ఉంది, ఒక్క 2 స్వీట్ పీసులు లాగిద్దాం, ఏం కాదు, మళ్ళీ టాబ్లెట్ వేసుకోవచ్చు, సాయంకాలం కొంచెం డోస్ ఎక్కువ వేసుకుంటే ఏం కాదు అని చెప్పి మనసు బుద్ధితోటి అంటది. ఓకేనా? అప్పుడు బుద్ధి ఏమంటదంటే, అరే ఓకే. ఈడియట్ ఫెల్లో, నీకు షుగర్ ఉంది, నువ్వు 2 స్వీట్ పీసులు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పెరిగితే మళ్ళీ డోసు పెరుగుతుంది, ఇట్లా నిత్యం స్వీట్లు తింటే ఆ టాబ్లెట్స్ వెళ్ళి ఇన్సులిన్ ఎక్కించుకుంటావు, ఇట్లా ఇన్సులిన్ ఎక్కించుకుంటూ కూడా స్వీట్లు తింటే నీ కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి, నీ హార్ట్ ఖరాబ్ అవుతుంది, నీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, నీ కళ్ళు ఖరాబ్ అవుతాయి అని చెప్పి బుద్ధి చెప్తుంది. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం మేడం. అంటే ఏది సత్యము ఏది అసత్యము అనేది దానికి బాగా తెలుసు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ మనిషి మనసు చెప్పిన మాటలు వింటే స్వీట్లు తింటాడు, బుద్ధి చెప్పిన మాట వింటే స్వీట్లు తినడు. ఇప్పుడు అర్థమైందా మనసుకు బుద్ధికి తేడా? కానీ అందరు మనిషి చెప్పిందే వింటారు సార్. నేను చెప్పిన 100కు 99 మంది మనసు చెప్పిన మాట వింటారని చెప్పిన నేను. మనిషి చెప్పిన మాట వింటారు. అదంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక టీచర్ గా చేస్తున్నారు అనుకుందాం. మీరిద్దరు కలిసి టీచర్ గా చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అనుకోండి. గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ 100కి 10 మంది మాత్రమే పిల్లలు బాగా షార్ప్ ఉంటారు. ఏది చెప్తే అది టకాటక్ చెప్పేస్తా అంటారు, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తారు. 90 మంది డల్ గా ఉంటారు. ఎందుకు అంటే ఆ 90 మంది మనసు రాత్రి 11 గంటల దాకా టీవీ చూడాలంటది మనసు, సీరియల్ చూడాలంటది, సినిమాలు చూడాలంటది, సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడాలంటది, వాట్సాప్ చూడాలంటది, ఇన్స్టాగ్రామ్ చూడాలంటది, చెత్త చేదారం అంతా చూడాలని మనసు చెప్తుంది. బుద్ధి ఏం చెప్తుంది, అరే ఇడియట్, అన్నం తిన్నావు, ఒక అరగంట గంట సేపు చదువుకో, పడుకొని ఎర్లీ మార్నింగ్ లే అని చెప్తుంది. బుద్ధి షార్ప్ గా ఉన్నటువంటి వ్యక్తి అన్నం తిని ఒక గంట సేపు ప్రిపేర్ అయ్యి 10 గంటలకు పడుకుంటాడు. బుద్ధి సక్రమంగా పనిచేయకుండా మనసు మాటలు ఉన్నటువంటి విద్యార్థి వాడు 11-12 గంటల దాకా టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఓకేనా? మళ్ళీ 5 గంటలకు లేవాలి అనుకుంటాడు వాడు, ఎందుకంటే తెల్లారి వాళ్ళ టీచర్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పిండు. 5 గంటలకు లేవాలని పడుకుంటే అలారం పెట్టుకుంటాడు వాడు. అలారం పెట్టుకుంటే అలారం గినగిన రింగ్ అవుతుంది. అప్పుడు మనసు ఏమంటదంటే, అరే మిత్రమా, మై డియర్ అన్న, బుద్ధి అన్న, ప్లీజ్ రాబాయ్, చలి పెడుతుంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళలో కొంచెం నొప్పిగా ఉంది, ఒక్క గంట సేపు రాబాయ్ ప్లీజ్, ఒక గంట సేపు ముసుగుదాన్ని పడుకుందామని చెప్పి మనసు చెప్తుంది. అదే బుద్ధి షార్ప్ గా ఉంటే, అరే ఇడియట్, మీ టీచర్ చెప్పాడు ఎగ్జామ్ ఉందని చెప్పాడు, నీకు గ్లామర్ అవసరం లేదు, గ్రామర్ కావాలని బుద్ధి చెప్తుంది. సో ఈ రెండిట్లల్లో ఎవరి మాట వింటే వాడు విద్యార్థి. బుద్ధి మాట వింటే 5 గంటలకు లేచి చదువుతాడు, మనసు మాట వింటే ముసుగుదాన్ని పంటాడు, పండి 7 గంటలకు చేస్తాడు. ఈ ఎగ్జామ్ రిజల్ట్ అంతా 0. ఇది అన్నమాట మనసుకి బుద్ధికి తేడా ఇది. అండర్స్టాండ్ రైట్? ఓకే సో ఓకే సార్. తమ్ యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణం. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ యోగా యాజ్ పర్ కఠోపనిషత్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.